686 అప్డేట్స్ చూద్దాం. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మైలవరం టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఉద్రిక్తలకు దారితీసే చర్యలను సహించబోమని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏ పార్టీకి చెందిన వారైనా చర్యలు తప్పవని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. ఈ రోజు ఉదయం సమయంలో టీడీపీ ముఖ్య నేతలు అదేవిధంగా మంత్రులతోటి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ప్రధానంగా టీడీపీ మంత్రులు నాయకులతోటి ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో గుంటూరు విజయవాడలో అంబటి రాంబాబు ఇంటి మీద దాడులు కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ ఇంటి మీద దాడులు కావచ్చు, వీటి మీద ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా జోగి రమేష్ ఇంటి మీద, అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడుల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలాగా చేస్తున్నటువంటి ప్రసంగాలు ఉన్నాయో వీటిల ట్రాప్ లో టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పడవద్దు. ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పెట్టుబడిదారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి అభివృద్ధి వెనక్కి వెళ్లాలనే ఉద్దేశంతో కావాలనే ఉద్దేశపూర్వకంగా వైసీపీ వాళ్ళు ఇలాంటి మాటలను అంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం గనక సంయమనం కోల్పోయి దాడులు గనక చేసినట్లయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. వచ్చే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైతే వైసీపీ ప్లాన్ చేస్తా ఉందో అభివృద్ధి జరగకుండా, అదేవిధంగా టీడీపీని అబాసు పాలు చేయాలి అని చెప్పి ఒక కుట్ర పన్నిందో ఆ కుట్రాన్ని సక్సెస్ అయ్యే విధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ప్రవర్తించొద్దంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకి టీడీపీ ముఖ్య నేతలకు కూడా చెప్పినట్లు సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా ఏదైతే నిన్న జరిగిన ఘటనలు కావచ్చు, అటు అంబటి రాంబాబు కావచ్చు, ఇటు జోగి రమేష్ కావచ్చు, వీళ్ళ ఇళ్ల మీద జరిగిన దాడుల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆరా తీసినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఈ దాడులు ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగాయి కాబట్టి ఇలాంటి దాడుల్ని రాజ్యాంగబద్ధంగా ప్రోత్సహించడం అనేది జరగదు. ఎవరైనా సరే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దంటూ కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీడీపీ మంత్రులు, ముఖ్య నేతలు బాధ్యత వహించేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఇప్పుడు వస్తా ఉన్నారు. అమరావతిని రాజధానికి అనౌన్స్ చేయబోతున్న తరుణంలో ఈ వైసీపీ గతంలో ఏదైతే అల్లర్లను సృష్టించేసి పెట్టుబడిదారులను భయాందోళనకు గురి చేసిందో అదే స్ట్రాటజీని ఇప్పుడు వాడుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా గొడవలకి ప్రేరేపిస్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళ విషయంలో కఠిన చర్యలు చట్టం తీసుకుంటుంది. చట్టం తను చేసుకుని వెళ్తుంది. కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దు, ఇలాంటి దాడులకు వెళ్ళవద్దు అంటూ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మంత్రులకి, నాయకులకి కూడా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ నాగకిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అంబటి రాంబాబు, జోగి రమేష్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తమ నేతలను టార్గెట్ చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ఇష్యూలను తెరపైకి తెస్తున్నారని, పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏజెన్సీ ఏదైతే శనివారం అంబటి రాంబాబు ఈ గుంటూరు గోరంట్ల టెంపుల్ కి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలకి అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు, ఒక ప్రత్యేక మంచి బుద్ధి కలగాలని చెప్పని ఒక ప్రత్యేక పూజల కోసం వెళ్ళిన అంబటి రాంబాబు అక్కడి నుంచి తిరిగి ముఖం వస్తున్నప్పుడు తెలుగుదేశం కార్యకర్త నాయకులు ఆ కర్రలతోటి, రాడ్లతోటి దాడి చేయడం అయితే జరిగింది. అందులో భాగం చూసుకున్నట్లయితే ఆ ఘర్షణలో భాగంగా అంబటి రాంబాబు ఒక పదాలు అయితే వాడడం జరిగింది. దమ్ముంటే మీ సీఎం చంద్రబాబుని రమ్మని చెప్పాను, ఇంకో చెప్పకూడని ఆయన వ్యాఖ్యలు, మాటలు కూడా పదాలు కూడా వాడినట్టే తెలిసింది. ఆ మాటలో ఆ పదాలు విన్న టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఒక ఆగ్రహం వ్యక్తం చేసి అంతటితోటి ఆగకుండా తన ఇంటి దగ్గర వచ్చి ఇంటి దగ్గర కార్లు అయితే
వచ్చి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసినట్లయితే తెలుస్తుంది. ఇది సుమారుగా దాదాపుగా ఒక 5 to 7 hours అయితే మాత్రం ఈ దాడికి ఇంటి దగ్గర పార్టీ కార్యాలయమో మొత్తం మీద ధ్వంసం చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో బాగా చూసుకున్నట్లయితే ఆ రోజు శనివారం గుంటూరు జిల్లా అధ్యక్షుడైన పిల్లి మాణిక్యరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడువే ఒక గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో బాగా చూసుకున్నట్లయితే పలు కేసులు అయితే పెట్టారు. 126 to 132, 196 to 352, 351 to 292 బిఎన్ఎస్ సెక్షన్ కింద అయితే కేసులు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఇందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ కేసులో బాగా చూసినట్లయితే ఈ శనివారం సాయంత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించి దాదాపుగా ఒక 24 గంటల స్టేషన్ లో ఉంచినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే అంబటి రాంబాబు కోర్టుకి సరెండర్ చేసి ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన అనంతరం కోర్టుకి వాదనలు అయిన తర్వాత రిమాండ్ కు తరలించినట్టయితే తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్లే అయితే అంబటి రాంబాబుతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిరంగంగానే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అనేక తెలుగుదేశం నాయకులే అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు నేను అనలేదు, నన్ను అన్న వాళ్ళనే నేను అన్నాను అనే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇలా ఘర్షణ చేయడం కరెక్ట్ కాదు, భావ్యం కాదు అని చెప్పేసి ఇవన్నీ చూసుకున్నట్లయితే కుట్రపూరికంగా కావాలని చెప్పనేసి టాపిక్ డైవర్ట్ చేయడానికా అని అనేసి ఏదో తెలుగుదేశం కార్యకర్తలు కావాలని మా మీద కక్షపూరితంగా అంబటి రాంబాబుని అది ఈ రోజు మధ్యాహ్నం మా అది కూతురు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం అయితే తెలిసింది. కావాలని చెప్పేసి అంబటి రాంబాబు నోరు చేయాలని చెప్పేసి అంబటి రాంబాబుని భయపెట్టాలని, మా నాన్నగారిని భయపెట్టే విధంగా ఇట్లా పదజాలాలు ఆడుతున్నారు. మా ఇంటిపై దాడి చేశారు, మా రక్షణ లేకుండా, మా కుటుంబానికి రక్షణ లేకుండా పోతుంది అని చెప్పనేసి ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అయితే తెలిసింది. ఇది మొత్తం మీద చూసుకుంటే ఇది ఒక పక్కనే అయితే గుంజావాడలో జోగి రమేష్ నిన్న శనివారం అంబటి రాంబాబు నివాసం దగ్ధం చేసినట్లు అలాగే అదేవిధంగా ఆదివారం అంటే నిన్న ఉదయం కూడా జోగి రమేష్ పై ఇంటి పైన ఇది ఒకటి మరిచిపోయే లోపల రెండోది కూడా ఘటనలే ఇలా వైసీపీ నాయకులపై, మాజీ మంత్రులపై, ఇళ్లపై ఇలా దాడి చేస్తుంటే కావాలని చెప్పి రాజకీయ కక్షలతోటి కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నారని అని ప్రజల్లో అయితే తీవ్రంగా విమర్శలు అవుతున్నాయి. మొత్తం చూసినట్లయితే నిన్న అంబటి రాంబాబుని రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలుకి తరలించినట్లయితే తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు. కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని, మళ్లీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇక రాజకీయాలలో ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ అవసరం లేదు అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటేయాలి అని కేటీఆర్ పిలుపును కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. కులం కాదు గుణం చూసి, డబ్బులు కాదు పని చూసే వారికే ఓటేయాలి అని సూచించడం జరిగింది. ఇక తెలంగాణ జాగృతి తరపున ఫార్వర్డ్ బ్యాక్ గుర్తుపై మంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అని తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. దీనిపై కవిత స్పందించడంతో ఒక్కసారిగా కేటీఆర్ కూడా ఈ విషయాన్ని స్పందిస్తూ కవితపై క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, ఇప్పటికీ పార్టీ క్రమశిక్షణ చర్య కూడా కొనసాగుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు, ఇది స్పష్టంగా చెప్తున్నట్లు కూడా చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లోని, కార్పొరేషన్ ఎన్నికల్లోని కారు గుర్తుపై ఓటు వేయాలంటూ కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు జరిగినటువంటి విషయాలలోని స్పందించినటువంటి కేటీఆర్ తో పాటు కవిత కూడా అంటే రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లోని డబ్బే ముఖ్యం కాదు, గుణవంతులై ఉండాలి, క్రమశిక్షణతో ఉన్నవారే వారికి ఓటు వేయాలంటూ కూడా కవిత అదే చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లోని జాగృతి తరఫున జరిగేటటువంటి ఎన్నికల్లోని ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల గుర్తులోని పోటీకి ఉంటున్నట్లు కూడా కవిత చెప్పినటువంటి పరిస్థితి. సామాజిక తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో జరిగిన అనేక పరిణామాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలలోని జాగృతి తరఫున కూడా అంటే సామాజిక గుర్తుతోటి వస్తున్నట్లు కూడా కవిత చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాలలో స్పందించినటువంటి కవితకు సంబంధించిన విషయాలలో కేటీఆర్ స్పందిస్తూ కూడా ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పదే పార్టీ క్రమశిక్షణ చర్యలు జరుగుతున్న క్రమంలో స్పందించాల్సినంత అవసరం కూడా లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, దానికి సంబంధించినటువంటి
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉద్దేశంగా కేటీఆర్ మాట్లాడిన మాటలే కావచ్చు, కవితకు కౌంటర్ గా ఇచ్చినటువంటి అనేక వాక్యాలు పెద్ద ఎత్తున రాజకీయ చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ప్రస్తుత రాజకీయాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు కవిత కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ దుమారం అయితే లేకుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరు పార్టీల నేతలు వ్యాఖ్యలు, చర్యలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి పెంచుతున్నాయి. వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. ఓకే వర్మ, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రాజకీయ హాట్గా రాజకీయ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అంతేకాకుండా ఒక టైప్ ఆఫ్ ఉద్రిక్తత, రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అశాంతి నెలకొనే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం, మొన్న 3 రోజుల నాడు వైసీపీ ఏదైతే ఒక పిలుపునిచ్చిందో, ఒక ఆందోళనకు పిలుపునిచ్చిందో, ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెప్తున్నాయని చెప్పేసి ఆందోళన చేయటం, అక్కడికక్కడ నిరసనలు చేయటం, కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నారని చెప్పి చేయటం మొదలుపెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా ఒక రాజకీయ అనిశ్చితి అయితే నెలకొంది. అప్పటి నుంచి కూడా ఎవరైతే అంబటి రాంబాబు కానివ్వచ్చు, ప్లస్ జోగి రమేష్, మాజీ మంత్రులు జోగి రమేష్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ పేదన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఉద్రేకానికి గురై వాళ్ళపైన దాడులు చేయడానికి ప్రయత్నించారు. ఈ మొత్తం నేపథ్యంలో చూసుకుంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. వైసీపీ కావాలనే ఏది టీటీడీలో జరిగిన లడ్డు కల్తీ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోతుందనే ఒక భయంతోనే కావాలనే రాజకీయ అనిశ్చితిని విస్తరింపచేయడానికి రాష్ట్రంలో ప్రయత్నిస్తుందని చెప్పి కావాలని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళపైన వీళ్ళపైన వ్యాఖ్యలు చేసి అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందరూ కూడా వైసీపీ ట్రాప్లో పడకుండా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలు అయితేనే వాటిపైన అందరూ కూడా మూకుమ్మడిగా వైసీపీ, టీడీపీ, బీజేపీ నాయకులు ఖండించడం జరిగింది. ఎవరైతే ముఖ్యంగా చూసుకుంటే మంత్రులు నిమ్మల రామానాయుడు కావచ్చు, ప్లస్ కోలు రవీంద్ర కావచ్చు, మరి కొంతమంది మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు ఖండించడం జరిగింది. వైసీపీ కావాలనే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొల్పడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుందని, ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంటే 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పి, దానికి వైసీపీ కార్యకర్తలు కూడా తోడవుతున్నారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరూ కూడా రెస్పాండ్ అవ్వద్దు, వాళ్ళ ప్రయత్నాలకి వాళ్ళు చేసే దీనికి ఉండదు, ప్యానిక్ అవ్వద్దని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ నేతలు పురంధేశ్వరి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఇది సిగ్గుచేటైన ఇది అని, రాజకీయాల్లో ఇటువంటి వైఖరి కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆవిడ స్పందించడం జరిగింది. సీఎం రమేష్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ నేతలు, ముఖ్యంగా వైసీపీ అవలంబిస్తున్న వైఖరి సరైనది కాదని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, రాష్ట్రానికి 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి ఇచ్చే తరుణంలో వైసీపీ దీని అంతటినీ డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీని అంతటినీ కూడా రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాకుండా ఉండేలా చేయాలని చెప్పేసి, రాష్ట్రంలో అశాంతి ప్రబలితే ఎవరో కంపెనీలు కొత్తగా పెట్టడానికి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ఈ పన్నాగంతోనే వైసీపీ కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని చెప్పేసి కూడా బీజేపీకి చెందిన నాయకులు కావచ్చు, టీడీపీకి చెందిన నాయకులు కావచ్చు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ సుబ్బు. ఇటీవల థ్యాంక్స్ ఫర్ ద కొద్దిసేపటి అప్డేట్. క్రితం జోగి రమేష్ కూడా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. కావాలని ఉద్దేశపూర్వకంగానే తనపైన ఒక బీసీనైనా తనపైన దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పడం జరిగింది. దాన్ని లోకేష్కిను విజయవాడ ఎంపీ శివనాథ్కి ఆపాదించే ప్రయత్నం చేశారు. అయితే ఢిల్లీ నుంచి విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ కూడా రెస్పాండ్ అయ్యారు. మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో లోకేష్ దేశ విదేశాలు తిరుగుతుంటే నా నియోజకవర్గాన్ని విజయవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నేను తిరుగుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది టోటల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి. సిఏ వర్మ. థ్యాంక్ యూ సుబ్బు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పార్టీ గుర్తుపైనే జరిగేలా గెలుపును సవాల్గా తీసుకోవాలని స్పష్టం చేశారు. టికెట్ సిఫార్సు చేసే నేతలదే గెలిపించే బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేసుకోవాలని, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నటువంటి 116 కార్పొరేషన్లకు గాను మొత్తం మీద మున్సిపాలిటీ ఏరియాలకు అప్లికేట్ అయినటువంటి ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నాయో వాటికి ఎలక్షన్లో నామినేషన్ వాటికి కూడా ఇటువంటి రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు నామినేషన్లు జరగగా అక్కడ ఉన్నటువంటి నామినేషన్ల కంప్లీట్ అయ్యి ఈ నెల 11వ తారీఖున ఓటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం నాయకులకు చేసినట్టు జూమ్ ద్వారా తెలిసింది. మొత్తం మీద 116 మున్సిపాలిటీలను మనం కైవసం చేసుకోవాలి, ఏ విధంగా ప్రణాళిక ఉండాలి, ఏ విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేశారనే నాయకులకు ఆ స్థానిక ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళతో సంప్రదింపులు, జూమ్ మీటింగ్ లో సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 16కు 116కు 16 మనం గెలుచుకోవాలి, మీరు దిశానిర్దేశం చేసుకోండి. అక్కడ లోకల్ గా ఏదైతుందో వాళ్ళ ప్రజలకు కావలసిన అవసరాలు ఏంటి, వాళ్ళకి కావలసినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏమేమి ఉన్నాయి అంటే కొత్త మున్సిపాలిటీలు కాబట్టి చాలా వరకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు లోకల్ గా మేనిఫెస్టో తయారు చేసుకొని ఆ దిశగా మీరు లోకల్లో మీరు హామీలు ఇవ్వండి, మేము అక్కడ డెవలప్మెంట్ కు ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులకు దిశానిర్దేశం సూచించినట్టు సమాచారం ఉంది. మొత్తం మీద గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వండి, గెలిచే అభ్యర్థులకే ప్రమోట్ చేయండి తప్ప కోర్టు ఆపరేషన్లు చేయకుండా అక్కడ కోర్టుకు ఇద్దరిద్దరు టికెట్లు వేసి మీరు గతంలో చేసిన లాగా ఈసారి కుదరదు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వండి, ఆశావాకులందరినీ బుజ్జగించి ఒక తాటిపైకి తీసే విధంగా ఆయన కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎప్పుడైతే ఏదైతే 3, 4వ తారీఖు నుంచే నేను ప్రచార నిమిత్తం బయటకు వెళ్తాను కాబట్టి విద్యాలప్పుడు కూడా పార్టీ గుర్తులు రేపు ఇయ్యనున్నాడు, బీఫామ్ రేపు ఇచ్చి తర్వాత ప్రచారంలోకి వస్తున్నా కాబట్టి ఎక్కడ అబద్ధతా భావం కానీ ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ కానీ చేయకుండా ఖచ్చితంగా మనం అనుకున్న స్థానాలన్నీ మన పార్టీ కైవసం చేసుకునే దిశగా వాళ్ళకైతే సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక సవాలుగానే కనుక వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంది. పక్కనున్న స్థానిక ఈ కాన్స్టిట్యున్సీ లో ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుంటో మిగతా చోట్ల నుంచి కూడా నాయకులను లీడర్ తీసుకొచ్చి ప్రచారం చేపించే విధంగా ఒక్కొక్క వార్డుకు కొంతమంది నాయకులను తిప్పి ఖచ్చితంగా గెలిచి 100% గెలిచి తీరే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసి వాళ్ళతో జూమ్ మీటింగ్ లో సహాయాలు చేసినట్టు తెలిసింది. మొత్తానికైతే ఈ నెల 11వ తారీఖున పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. గెలుపు గుర్రాలు ఆశావాళ్ళు ఎంతమంది గెలుస్తారనేది 13వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి అప్పటి 11వ తారీఖు వరకు నేతలందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి ప్రజలందరితో మమేకమై లోకల్ ఎజెండా ప్రయత్నం చేసుకొని మీరు గెలవాలనేది ఒక దిశానిర్దేశం చేసి ప్రభుత్వం అయితే కంప్లీట్ గా వాళ్ళకు ఒక ఎజెండా అయితే ప్రపోజల్ చేసినట్టు సమాచారం ఉంది. థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్. రావి నారాయణ రెడ్డి జాతీయ ప్రధానోత్సవం కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సమయంతో కొలవకుండా వాళ్ళ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకుందామన్న ఆలోచనతోనే నేను ఈ సమావేశాలలో పాల్గొంటుంటా. జయపాల్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. నాకు వారికి పెద్దగా రాజకీయంగా అంత పెద్ద సత్సంబంధాలు ఏమి ఉండేది కాదు. 2014లో వారు పార్లమెంట్ సభ్యుడిగా 2000 ఓట్లతో ఓడడానికి నేనే కారణం.
కానీ ఏ రోజు కూడా వారు నన్ను ఎప్పుడు ద్వేషించలే. 2019లో వారిని పార్లమెంట్ సభ్యుడిగా నిలబడమని నేనే స్వయంగా వెళ్ళి వారితో కూర్చున్నా. ఈసారి ఎట్లయినా మీరు ఎన్నికల్లో నించోండి, మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. 2014లో జరిగిన తప్పిదాన్ని 19లో సరిదిద్దాలనుకుంటున్నాం. మీరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయండి. మోడీ గారు లాంటి ఫ్యాసిస్టులు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే మీలాంటి వాళ్ళు చట్టసభలలో ఉండాల్సిన అవసరం ఉన్నది. నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మీలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలని వారిని నేను స్వయంగా కలిసి మాట్లాడిన. కానీ వారు అన్నారు, తరం మారింది, ఇక మేము ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సమంజసం కాదు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, మీరు ఎన్నికలను పోటీ చేయండి, మీకు అవసరమైన మా అనుభవాన్ని మీకు అందిస్తామని 2019 ఎన్నికల సందర్భంగా జైపాల్ రెడ్డి గారు అనడం జరిగింది. అంటే సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనను వాళ్ళ యొక్క శైలిలో ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని చూస్తూ ఇప్పుడు మేము ఆదర్శంగానో లేకపోతే మేము మీకు మార్గదర్శకులుగా నిలబడాల్సిన సందర్భం. మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, మేము ప్రోత్సహిస్తాం, భుజం తట్టామని చెప్పి జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎన్నికల పోటీలో నిలబడ్డప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు అండగా నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. ఇవన్నీ అనుభవాలు, చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది. జరుగుతున్న పరిణామాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఈ రెండు కలిస్తేనే మన భవిష్యత్ కార్యాచరణగా మారుతుంది. అందుకే ఈనాడు ఒక రావి నారాయణ రెడ్డి గారి యొక్క గొప్పతనము, ఈనాడు అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గురించి 2 విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాకు ఉదయమే ఫోన్ చేసింది, మాట్లాడేది ఉంది అని. ఏదైనా పార్టీ వ్యవహారాలు అనుకున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీని, అమిత్ షాను భయపెట్టాలి, నరేంద్ర మోడీ అమిత్ షాకు ఖచ్చితమైన గుణపాఠం చెప్పాలి అని వారు ప్రస్తావించారు. వారు నాతో ఎందుకు ప్రస్తావిస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు. పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు, మా నాయకులు, మీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం, కార్యాచరణని మీరు చెప్పండి అని. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మేము నిర్ణయం తీసుకున్నాం, నువ్వు వెళ్ళి వారితో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి సమాచారాన్ని అందించండి అని వారు చెప్పడం జరిగింది. వారేం ప్రజాదరణ ఉన్న పబ్లిక్ లీడర్ ఏం కాదు కదా, లేదా వేదికల మీద మాలాక కొంచెం పరుషమైన పదజాలంతో ఉపన్యాసాలు ఇచ్చే నాయకుడు కూడా కాదు కదా. వారు ఏ రకంగా మోడీని, అమిత్ షా గారిని భయపెట్టగలరు అని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని అడిగిన. వారి నిబద్ధత నరేంద్ర మోడీని, అమిత్ షాను భయపెడుతుంది. వారి నిబద్ధతను చూసి వారు హైకోర్టు జడ్జిగా, హైకోర్టు చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, లోకాయుక్త చైర్పర్సన్గా వివిధ హోదాలలో ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడితే న్యాయ కోవిదుడుగా వారి హోదాల ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సల్వాజుడం లాంటి తీర్పులను ప్రజా పరిరక్షణలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారికి విలక్షణమైన పాత్ర ఉంది. వారిని ఎన్నికల బరిలో మనం దించాలి, మీరు వెళ్ళి వారిని కలిసి మాట్లాడండి అని చెప్పి నాకు సూచన చేసింది. నేను వెళ్ళి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో కలిసిన. ఇప్పుడు ఈ సందర్భంలో నాకు ఎన్నికల్లో పోటీ అవసరమా అని వారు ఒక ప్రశ్న లేవనెత్తింది. అప్పుడు నేను వారికి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాతో అన్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు, అయితే నేను సిద్ధం, ఎన్నికల్లో పోటీ చేస్తా,
ఈ ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి, ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని అందించాలి అని అంటే ఏక వ్యక్తి ఏక పార్టీ ఈ విధానాలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నిలబడదామని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిండ్రు. అదే విషయాన్ని నేను శ్రీమతి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి తెలియజేయడం జరిగింది. వారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థి ప్రతిపాదనతో ముందుకొచ్చింది, మేమందరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడతామని కేజ్రీవాల్తో సహా చాలా రాజకీయ పార్టీలు ముందుకొచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మొత్తం కుటుంబం అంతా వారి పక్కన నిలబడి వారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయించిండ్రు అని అంటే వారికి ఉన్న నిబద్ధత, నరేంద్ర మోడీ గారికి ఉన్న భయాన్ని ఆ నామినేషన్ కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. వారు మన తెలంగాణ బిడ్డ, మన మధ్యలో ఉండడం, ఈనాడు రావి నారాయణ రెడ్డి గారు జాతీయ పురస్కారం వారికి ఇవ్వడం అని అంటే సముచితమైన వ్యక్తి సరైన సందర్భంలో ఈ పురస్కారాన్ని అందించినట్టుగా నేను భావిస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం. అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నారాయణ గారు అడుగుతున్నారు ఎంతసేపు ఉంటాయి క్లాసులని. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అన్ని క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నా. ఎందుకనంటే మనం తెలుసుకోవాలని, కావాలని హార్వర్డ్కి వెళ్ళి జాయిన్ అయినాం కాబట్టి క్లాసులలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనేదే నా ఆలోచన. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి.